హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 9 5వ వారం ఎలిమినేషన్లో భాగంగా ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఫ్లోరా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి ఈ వారం ఎలిమినేట్ అవుతుంది, ఈ వారం ఎలిమినేట్ అవుతుంది అని అందరూ ఎంతగానో ఎదురు చూశారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఫ్లోరా ఆటపరంగా ఏమాత్రం బిగ్ బాస్ హౌస్లో తన ఇంపాక్ట్ని క్రియేట్ చేయలేకపోయింది. ఏదో బిగ్ బాస్ హౌస్కి హెల్ప్ చేయడానికి, ఇతరుల వద్ద మాట్లాడటానికి కేవలం ఒక పెట్టుగా మాత్రమే లోపలికి వెళ్ళినట్టుగా ఉన్నట్టుగా అనిపించింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయిపోతేనే బాగుంటుంది, ఎందుకు ఈ హౌస్లో ఉండటం అని చాలామంది భావించారు. అయితే ఆ సమయం రానే వచ్చేసింది. ఈ వారం ఫ్లోరా సైని ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాగార్జున వద్ద నుంచి స్టేజ్పై మాట్లాడి ఆ తర్వాత వెంటనే బిగ్ బాస్ బజ్లో అయితే పాల్గొన్నది. బిగ్ బాస్ బజ్లో శివాజీ ఫ్లోరా సైనికి వెల్కమ్ చెప్పి హాట్ సీట్లో కూర్చోపెట్టి టకటక 4 క్వశ్చన్స్ అడిగేసి బజ్ నుంచి కూడా పంపించాడు. ఎందుకంటే శివాజీకి కూడా ఫ్లోరా ఏం గేమ్ ఆడింది అని అర్థం చేసుకోవడానికే టైం పట్టింది అన్నట్టుగా చెప్పవచ్చు. ఇక ఇంటర్వ్యూని మొదలు పెడుతూ ఫ్లోరా గారు, మీరు సంజనాతో ఫస్ట్ వీక్లో రైవల్రీ కొనసాగించారు. అదే రైవల్రీ కొనసాగించి ఉంటే ఈరోజు మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండేవారు కదా అని అడగడంతో ఫస్ట్ వీక్లో నేను కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, కొన్ని మాటలు వదిలేశాను. అయితే ఆ తర్వాత మా మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయి, మేం మంచి స్నేహితులుగా ఉన్నాము అంటూ ఫ్లోరా చెప్తే అదే మీ కొంప ముంచింది, బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేసింది అంటూ చెప్పడంతో ఫ్లోరా కొంచెం షాక్ అవుతూ అవునా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ అయితే పెట్టింది అని చెప్పవచ్చు. సో ఇక ఆ తర్వాత ఎందుకు మీరు మీ అభిప్రాయాన్ని కానీ, మీ మనసులో ఉన్న బాధను కానీ బయటకు ఎందుకు చెప్పలేకపోయారు అంటే, నేను అన్ని విషయాలు పంచుకున్నానండి, నేను ఇలాగే ఉంటాను, జీవితంలో ఎన్నో చూసొచ్చిన నేను ఈ బిగ్ బాస్ నాకు ఒక లెక్క కాదు, అక్కడ ఎవరెవరో ఏవేవో మాట్లాడుతుంటారు, అయినా నేనేం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అంటూ అవ్వను కూడా అంటూ చెప్పడంతో మీరు రియాక్ట్ అవ్వాలండి. ఇలాంటి షోలో మీరు ఆ మనస్తత్వంతో ఎక్కువ వారాలు కొనసాగడం అనేది చాలా కష్టం. మీరు మీ భాషలో, అంటే మీకు తెలుగు రాకపోయినా కూడా మీకు వచ్చిన భాషలో మీ బాధని ఆడియన్స్తో పంచుకొని ఉంటే ఖచ్చితంగా సర్వైవ్ అయ్యేవాళ్ళు. అంటే నేను అలా చేయలేను సార్ అంటూ చాలా కూల్గా ఆన్సర్ ఇచ్చేసింది ఫ్లోరా. సో ఆ తర్వాత సంజన ఫ్రెండ్షిప్ మీకు ఎలా అనిపించింది అంటే, సంజన చాలా మంచి అమ్మాయి, నాటిగా ఏవేవో కొన్ని పనులు చేస్తుంది కానీ చాలా మంచి అమ్మాయి, అందరినీ బాగా చూసుకుంటుంది, అందరి విషయాల్లో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తుంది. ముఖ్యంగా ఇమ్మాన్యుయల్తో అమ్మ కొడుకు బంధం అయితే చాలా రియల్ అంటూ ఒక హాట్ కామెంట్ అయితే చేసింది. ఇక సుమన్ శెట్టి గురించి ఏమైనా చెప్పాలని మీరు అనుకుంటున్నారా అంటే, శెట్టి అన్నయ్య అని నేను మంచిగా ఇన్ని రోజుల పాటు తిరిగాను, ఆయన చాలా మంచి మనిషి, అందరితో బాగుంటాడు, పెద్దగా గొడవలు కూడా పడడు, మంచిగా గేమ్ ఆడుతున్నాడు అంటూ ఫ్లోరా అయితే చెప్పింది. అసలు మీకు ఈ ఇంట్లో ఎవరైనా గేమ్ బాగా ఆడటం లేదు అని అనిపిస్తున్నారా అంటే, నాకు తెలిసినంత వరకు భరణి గారు గేమ్ బాగా ఆడటం లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే అందరినీ వరుస పెట్టి బంధాలతో కలుపుకుపోతున్నాడు, అందుకే ఆయన గేమ్ మొత్తం అటకెక్కిందేమో అని నాకు అనిపిస్తుంది అంటూ ఫ్లోరా చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఈ విధమైన క్లారిటీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కొంచెమైనా ఆడియన్స్కి చూపించుంటే ఈరోజు ఫ్లోరాకి ఈ పరిస్థితి వచ్చేది కాదనే చెప్పవచ్చు. సో ఇక ఆ తర్వాత అసలు మీరు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చారు, ఏం చేశారు, ఎందుకు ఎలిమినేట్ అయ్యారో ఒకసారి చెప్పగలరా అంటే, నేను ఈ బిగ్ బాస్ హౌస్కి నన్ను నేను నిరూపించుకోవడానికి వచ్చాను, కానీ లోపలికి వెళ్ళాక పరిస్థితులన్నీ మారిపోయాయి, అందుకే నేనేమీ చేయలేకపోయాను, ఇక తిరిగి వెళ్తున్నాను అంటూ ఫ్లోరా నిజాయితీగా చెప్పడం విశేషం. సరే కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో రియల్గా ఉన్న 5 మంది కంటెస్టెంట్స్ యొక్క పేర్లు చెప్పండి అని అడిగితే, 1 ఇమ్మాన్యుయల్, 2 శెట్టి అన్నయ్య, 3 సంజన, 4 పవన్ కళ్యాణ్, 5 తనూజ పేర్లు అయితే
చెప్పింది. సో మొత్తంగా కెప్టెన్ పవన్ కళ్యాణ్ గురించి కూడా అడగడంతో పవన్ కళ్యాణ్ గేమ్ చాలా కష్టపడి ఆడుతున్నాడు. గత 2 వారాల నుంచి గేమ్‌ని తన మదిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. అంతకుముందు కొంచెం పులిహోర యాంగిల్‌లో ఏదో ట్రై చేశాడు కానీ ఇప్పుడు మాత్రం పూర్తి ఫోకస్ గేమ్ పైనే ఉంది అంటూ ఫ్లోరా అయితే చెప్పింది. సో ఫ్లోరా బజ్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.